మాకు ఇష్టమే ఆయన సినిమాలు మేము చూస్తాం. సెల్లార్ మూవీ ఎంత బాగా నచ్చిందో మాకు తెలుసు. నేను 2 సార్లు చూసాను ఆ సినిమా. ఈ మూవీ ఏమంటారు, మరో ప్రశాంత్ వర్మ ఏమంటారు రాజమౌళి అట్లాంటి డైరెక్టర్ అయినా ఇట్లాంటి డైరెక్టర్ని మనం అస్సలు మిస్ కావద్దు. చెప్పుకో చాలా బాగుంది. అంటే ఇక్కడ మనకి సూపర్ హీరో కాన్సెప్ట్ మనం మార్వెల్స్లో, ఎవెంజర్స్లో చాలా నేను ప్రశాంత్ వర్మలో నచ్చింది ఏంటంటే హాలీవుడ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకుని డైవర్షనల్ టచ్ చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ టైం తీసుకునే జాంబీ రెడ్డి మీద వచ్చాడు. అది జాంబీస్ అనే మనకి ఇండియన్స్ తక్కువ, చాలా హిట్లు కూడా కావు అక్కడ. కానీ దాంట్లో లాస్ట్లో శివుడు అని డైవర్షనల్ టచ్ ఇచ్చాడు, అదొకటి. బట్ నాకు ఆ మూవీలో డెవోషనల్ టచ్ కొద్దిగా నాకు అనిపించరా. బట్ ఇందులో మాత్రం ఇక్కడ సూపర్ హీరో కాన్సెప్ట్ తీసుకుని ఈ డెవోషనల్ టచ్ కరెక్ట్గా ఇచ్చాడు అనిపించింది. ఎందుకంటే ఒక పవర్స్ కానీ ఫ్రాంక్గా చూడాలంటే అక్కడ సూపర్ మ్యాన్ అయినా ఏవైనా ఎగిరైనా ఒక సైంటిఫికల్గా జరుగుతుంది. అవన్నీ వచ్చినవన్నీ మన కథల నుంచే. హనుమంతుడు దూకి వెళ్ళాడు, ఇవన్నీ ఆ పవర్స్ అన్నీ చదివింది వింది, వాళ్ళు కథలు రాసుకుంది, మన యుద్ధాలు చేసింది 300 వార్స్ అని మన యుద్ధాలు మన కథలు వినాయి. సో వాళ్ళు ఆ సూపర్ హార్ట్ కాన్సెప్ట్ని మన డెవోషనల్ టచ్ ప్రశాంత్ వర్మ చాలా బాగా తీసుకున్నారు. బిమిషనుడు క్యారెక్టర్ పెట్టారు కదా అన్న, నేను దీనికి ఆన్సర్ చెప్పానన్నా. ఎందుకంటే దీనికి అదొక ట్విస్ట్, అదొక స్పాయిలర్. పార్ట్ 2 పార్ట్ 1 కాదు. ఆ డైలాగ్ నువ్వు ఏదైతే అన్నావు అదొక స్పాయిలర్ అయిపోతుంది. ఇప్పుడు జనాలు చూసేటప్పుడు ఇప్పుడు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ ఇతనా అని తెలిసిపోతే రేపు అన్న రోజు వీడియో చెప్తా ఆ ఊపు రాదు. సో ఏమైనా ట్విస్ట్ లాంటివి ఏమైనా చెప్తే అది కొద్దిగా, ఎందుకంటే నేను ఇందాక ఏ ట్విస్ట్ చెప్పలేదు కానీ ఒక సీన్ ఒక కెమెరా యాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేశా. అది కూడా అది కథ స్పాయిలర్ కాదు కానీ ఒక కెమెరా యాంగిల్ ఎంత బాగా తీసుకోవడానికి అది ఒక్కడే ఎక్స్ప్లెయిన్ చేశా, కానీ స్పాయిలర్ చెప్పాల. బట్ క్యారెక్టర్ గురించి ట్విస్టర్ గురించి ఏదైతే రివీల్ చేస్తారో అది పెరిగే స్పాయిలర్ అంటే చూసే మూడు ఉత్సాహం పోతాయి. ఈ మధ్య రివ్యూస్ చెప్తే సినిమాకి వచ్చేటట్టు ఉండాలి కానీ సినిమా అసలు వీళ్ళ ఫేమస్ కోసం వీళ్ళు ప్రతి సినిమా బాగుంటుంది అనే చెప్తారు అంటే అనుకోకుండా ఈ సినిమా మాత్రం నిజంగా బాగుంటుంది. ప్రతి ఒక్కడు ఈ సినిమా ఇది స్పాయిలర్ కాదు. ఈ రివ్యూ చూసిన వాళ్ళకి మేమైతే ఈ రివ్యూ చెప్పేది ఎందుకంటే ఈ సినిమా చూడాలన్నట్టు చెప్తున్నాము. ఈ సినిమా మాత్రం ఎట్లాంటి స్పాయిలర్ లేకుండా సినిమా మాత్రం నిజంగా బాగుంది. అడుచుకుంటా మేము ఫేమస్ కావాలని చెప్పేటోళ్ళు ఒకటి, ఈ సినిమాకి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని మేము ఈ రివ్యూ చెప్తున్నాం. ఏదో ఫేమస్ కావాలని అస్సలు కాదు. ఈ సినిమా ప్రతి ఒక్క చిన్న ఎవరు అడిగిన ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇది